హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ ఉన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మంత్ వైజ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు ఆ పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. దాంతోపాటుగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి షార్ట్ టైంలో రివిజన్ చేసుకునే విధంగా అయితే షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. దాన్ని మీరు పర్చేస్ చేసి మన యాప్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా అయితే కోర్స్ ఉంటుంది. ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2 గంటల ముందే రావాలి అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1లో తొలిసారిగా బయోమెట్రిక్, ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, 3 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల, ఫిబ్రవరిలో మెయిన్స్, త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 అంటూ ఇక్కడ చూడవచ్చు. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను నమస్తే తెలంగాణ పేపర్కు ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని కీలక అంశాలను అయితే చర్చించడం జరిగింది. అవి ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని TSPSC చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లాల కేంద్రాల్లో దాదాపుగా 1019 సెంటర్లో పరీక్ష జరగనుంది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1లో TSPSC కీలక మార్పులు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుందని, తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మాస్ కాపింగ్కు తావు లేకుండా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల గురించి TSPSC చైర్మన్ బి జనార్దన్ రెడ్డి నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా ముచ్చరించారు. సో పరీక్ష నిర్వహించేటువంటి తీరు కావచ్చు, కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన మాటల్లో అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మాస్ కాపింగ్కు చెక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తొలిసారిగా సీసీ కెమెరాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 పరీక్షలో కొత్తగా ఎన్నో సవరణలు చేశాం. ప్రశ్నలు భారీగా జంబ్లింగ్ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ABCDల రూపంలో సిరీస్ల రూపంలో 4 ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్లలో వచ్చేలా ప్రశ్నపత్రాలు సిద్ధం చేశామని చెప్పారు. సో ఆ ప్రశ్నలకు కంప్యూటర్లో జంబ్లింగ్ చేశాం. ఉదాహరణకు రాము, రాజేష్ పక్క పక్కనే కూర్చున్నారు. సో రాముకు 1వ నెంబర్ ఒక ప్రశ్న వస్తే రాజేష్కు అదే 1వ నెంబర్ ప్రశ్న మరో ప్రశ్న వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. రాముకు 1వ నెంబర్లో వచ్చినటువంటి ప్రశ్నలకు 4 ఛాయిస్లు ఒకేలా ఉంటే రాజేష్కు అదే ప్రశ్నకు 4 ఛాయిస్లు రివర్స్లో వస్తాయి. సో తద్వారా మాస్ కాపింగ్కు చెక్ పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇక్కడ చూసినట్లయితే 3 రోజుల్లోనే ప్రాథమిక కీ అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముగిసినటువంటి 3 రోజుల్లోనే ప్రాథమిక కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ నెల 20 లోపు కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్ కీ ప్రకటిస్తుంది. గ్రూప్ 1 పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు OMR షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతాం. పరీక్షకు హాజరైన వారందరి OMR షీట్లను అభ్యర్థులు సో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కీతో పాటు పోల్చుకొని ఎన్ని మార్కులు వస్తాయో తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ ఒక కీలక అప్డేట్ కూడా చూడవచ్చు. ఫిబ్రవరిలోనే మెయిన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను 2 నెలల్లోనే విడుదల చేస్తాం. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తే మరో నెల ఆలస్యం కావచ్చు. ఫిబ్రవరిలోనే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో క్వాలిఫై మార్కుల కోసం నిర్వహించేటువంటి ఇంగ్లీష్ పరీక్షను సైతం మెయిన్స్లో భాగంగా నిర్వహిస్తాం. సో గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులు భవిష్యత్తులో ఐఏఎస్లుగా కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనికోసం కావాల్సినటువంటి కసరత్తు పూర్తయింది. సో గిరిజన రిజర్వేషన్ల కోసం వెయిట్ చేస్తున్నాం. అవి ఖరారు కాగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం. సో అభ్యర్థులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోద్దని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. సో త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇస్తాం. సో ఏదైతే మనకి ఇప్పుడు ST రిజర్వేషన్ 10% ఉన్నారు కదా, వాటి కోసమే ఆగుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయినట్టు కూడా ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మనకు TSPSC చైర్మన్ అయితే చెప్పడం జరిగింది. మరి వీటికి సంబంధించి మరి ఎప్పుడు ఇస్తారో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీకి విస్తృత ఏర్పాట్లు అని చెప్పేసి చూడవచ్చు. సో జిల్లా కలెక్టర్లకు CS
ఆదేశాలంటూ కూడా ఇక్కడ మనకు దీనిలో భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మోడల్ ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతిలో మనకు నిన్న కూడా ఈ మోడల్ పేపర్ సంబంధించి 27 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 28 క్వశ్చన్ నుంచి ఇక్కడ చూడవచ్చు, 28 నుంచి 55 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఉంటారో దీన్ని ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కోచింగ్ ప్రారంభిస్తున్నటువంటి రఘునాథరావు ఫిజికల్ ఈవెంట్స్లో ఫ్రీ కోచింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వినియోగించుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథరావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో మంచిర్యాల జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సేవా భారతి రఘునాథరావు వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథరావు మంగళవారం ప్రారంభించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ జిల్లాలోని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటిని అయితే యూజ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు 200 మంది దీనిలో జాయిన్ అయినట్టుగా కూడా ఇక్కడ మనకు ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 349 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్, అదేవిధంగా డివిజనల్ హెడ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 31 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు కాన్పూర్లోని ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కూడా 119 వేకెన్సీస్ తోటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిగ్రీ అర్హతతోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 9 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ వివరాలు అయితే తెలుస్తాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వెళ్ళి చూసి వాటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో వారికి న్యాయం చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ వారికి కట్ ఆఫ్ తగ్గించాలంటూ రోజు మనం వివిధ న్యూస్ పేపర్లో చూస్తున్నాం. సో ఈ రోజు కూడా మనకు ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సో మనకు ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలంటూ ఇక్కడ ఒక లేఖ రాసినట్లుగా మనకు కామెడీ సతీష్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దీనికి మన ఏది TSPSC బోర్డుకు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కట్ ఆఫ్ తగ్గిస్తారా అండ్ ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన రిజల్ట్స్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మనం వేచి చూడాల్సిందే. సో ప్రతిరోజు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 10th కేంద్ర కొలువులు అంటూ చూడవచ్చు. సశస్త్ర సీమ బల్లో 399 కానిస్టేబుల్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో మనకు స్పోర్ట్స్ కోటాలో ఈ సశస్త్ర సీమ బల్లో 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అండ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి. సో ఇక్కడ క్రీడా విజయాలు అంటే మీరు ఏ క్రీడల్లో ఉన్న వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఈ పేపర్ ఆర్టికల్ చదవండి. దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్రీడా విషయాల్లో మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. మీకు లేకున్నా కూడా మీ మిత్రులు ఎవరికైనా ఈ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే వారికి దాన్ని షేర్ చేయండి, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ వర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 38 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్గా ఇవి ప్రొఫెసర్కి సంబంధించి అసోసియేటివ్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే PhD చేసిన అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వీటి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి కూడా 1 by 1 అయితే చూద్దాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొత్త CJIగా DY చంద్రచూడ్ అంటే ఇక్కడ చూడవచ్చు. తండ్రి కొడుకులు CJLగా భారత న్యాయ వ్యవస్థలో కొత్త చరిత్ర అని చెప్పేసి మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో చీఫ్ జస్టిస్ UU లలిత్ సిఫారసు 2 ఏళ్ల పదవిలో కొనసాగున్నటువంటి జస్టిస్ చంద్రచూడ్, CJLగా 7 ఏళ్లుగా పనిచేసినటువంటి జస్టిస్ YV చంద్రచూడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు భారతదేశ న్యాయ వ్యవస్థలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి ఇద్దరు వ్యక్తులుగా ఇది మనకు ఒక చరిత్ర సృష్టించినట్లుగా మనమైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు 50వ CJIగా సో మనకు ఎవరు DY చంద్రచూడ్ అయితే రాబోతున్నాడు. సో ఇప్పటి వరకు మనకు UU లలిత్ అయితే ఉన్నాడు. సో ఇతని తర్వాత నెక్స్ట్ CJIగా ఇతను రాబోతున్నాడు. అంతకుముందు ఇతని యొక్క తండ్రి కూడా 1978లో మనకు 1978 నుంచి 1985 వరకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో అత్యధిక కాలం 7 years పదవి చేపట్టినటువంటి వ్యక్తిగా వీళ్ళ తండ్రి అయితే ఎవరైతే మనకు YV చంద్రచూడ్ చేయడం జరిగింది. సో అతని యొక్క కొడుకు ఇప్పుడు మళ్ళీ ప్రధాన న్యాయమూర్తిగా అయితే చేస్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోణంలో, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మహాకల్ లోక్ జాతికి అంకితం అంటూ చూడవచ్చు. ఉజ్జయిని ఆలయంలో మహాకల్ లోక్ కారిడార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మోడీ గారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మహాకల్ లోక్
పేరిట దాదాపుగా 865 కోట్లతో చేపట్టినటువంటి ఒక ఆవరణను సో నిన్న జాతికి అంకితం చేసినట్లు మనం ఒక అప్డేట్ ఇక్కడైతే చూడవచ్చు. సో మనకు దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, సో రీసెంట్గా మహాకాల్ లోక్ కారిడార్ను మోడీ గారు ఎక్కడ స్టార్ట్ చేశారు, సో ఏ ఆలయంలో దీన్ని స్టార్ట్ చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఉజ్జయిని, సో ఉజ్జయిని ఎక్కడ ఉంది మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయం. సో అక్కడ మహాకాళేశ్వర ఆలయంలో సో ఈ పేరుతోటి మహాకాల్ లోక్ కారిడార్ అనేటువంటి పేరుతోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ అసమానతలో భారత్కు 123వ ర్యాంక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నివేదిక విడుదల చేసినటువంటి CRII అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అసమానతలు తగ్గించడంలో భారత్ తన ర్యాంక్ను అయితే కొంత మెరుగుపరుచుకున్నట్లయితే కనబడుతుంది. సో మనకి ఏదంటే కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం, దీన్నే CRRI అని చెప్పేసి అంటాం. సో ఇది విడుదల చేసినటువంటి 161 దేశాలు నిర్వహించినటువంటి సర్వేలో భారత్కు 123వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఇండెక్సెస్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. మనకు ఇది 2020లో 129 ర్యాంక్ ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్ ర్యాంక్ అయితే వచ్చింది 123. కాకపోతే ఇక్కడ మనకు ఆరోగ్య నిర్వహణలో మాత్రం అత్యల్ప ప్రదర్శన కనబరిచినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మరొక కరెంట్ అఫైర్ వేరే న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ప్రజా ఆరోగ్య వ్యయంపై అట్టడుగున భారత్ అని చూడవచ్చు. 161 దేశాల జాబితాలో 157వ స్థానం అని చెప్పేసి ఇచ్చారు. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సూచీలో వెల్లడి. సో ఈ సూచీ రీసెంట్గా మనకు రిలీజ్ చేసినటువంటి దీనిలో సో భారత్కు 161 దేశాల్లో కనుక ఈ సర్వే చేస్తే 157వ స్థానం రావడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. అంటే చివరి నుంచి 5వ స్థానంలో ఉన్నట్టు, అట్టడుగు స్థానంలో ఉన్నట్టు. సో ఇది గుర్తుంచుకోండి. ఇటువంటి సూచీలకు సంబంధించి మనకు తరచూ కరెంట్ అఫైర్స్ కోణంలో ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ గవ్వలపల్లిలో అరుదైనటువంటి గణేష్ నండు చూడవచ్చు. సో చాళుక్యుల కాలం నాటి అరుదైనటువంటి వినాయకుడి విగ్రహం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చిన్నశంకరయ్యపేట మండలం గవ్వలపల్లిలో సో తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క విగ్రహం వినాయకుని యొక్క విగ్రహం బయటపడినట్టుగా చూడవచ్చు. సో ఇటువంటి మనం అడుగుతారు రీసెంట్గా. సో ఎక్కడ చాళుక్యుల కాలం నాటి అరుదైనటువంటి వినాయకుని విగ్రహం బయలుపడిందని చెప్పేసి అడగవచ్చు కరెంట్ అఫైర్స్ కోణంలో. సో మెదక్ జిల్లాలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభలో భాగంగా సో ఈరోజు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మనకు బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఈ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.